జస్ట్ ఇమాజిన్, నీ బ్లడ్ రిలేషన్ నీకు బాగా దగ్గరైన వాళ్ళు పార్టీ పెట్టారు. ఆ పార్టీలో ఇనీషియల్గా నీకు ఎలాంటి పొజిషన్ ఇవ్వాల, అయినా నీ అంతటి నువ్వే పార్టీ పని చేసుకుంటే వెళ్ళు, కష్టపడ్డావు. ఎలా కష్టపడ్డావు అంటే ఒక స్టేజ్లో నీ కష్టానికి మాత్రమే దక్కిన గౌరవంగా నేను పార్టీలోకి తీసుకున్నాను, నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్పెషల్ ప్రివిలేజెస్. అలా వచ్చిన తర్వాత అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల, అంటే ఒక మనిషి బ్యాక్ ఆఫ్ అయిపోవటం వల్ల 18 రోజుల ముందు నిన్ను ఎంపీ క్యాండిడేట్గా సడన్గా అనౌన్స్ చేసేస్తే ఓడిపోతామా, లేదంటే అసలు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ తిరగడానికి ఎన్ని రోజులు కావాలి, అదేంటో తెలుసుకోవడానికి ఎన్ని రోజులు కావాలి. 16 రోజుల ముందు అక్కడ కూర్చుని ఓడిపోయే సీట్ అని తెలిసి ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీలో స్టిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టినా పెట్టకపోయినా నాకు అనవసరం, నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిన్ను కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ చేస్తానని మళ్ళీ పక్కన పెట్టేసి పార్టీలో కంటిన్యూస్గా అయినా అది తృణప్రాయం అని వదిలేసుకుని మళ్ళీ నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నాలాంటి వాళ్ళు కూడా పక్కన ఇదేంటి గింజుకు చచ్చిపోతూ ఉంటాయి. ఏది బయటికి ఎప్పుడు బయటపడినవాళ్ళం మేము కూడా పక్కన నుండి గింజుకు చచ్చిపోతూ ఉంటాయి. నాయకుడిని మనం నమ్మాలి, ఏది స్క్రీన్ మీద ఏదో ఆఫ్ స్క్రీన్ కూడా అదే మాట, నాయకుడిని మనం నమ్మాలి. జనాలు అన్రీజనబుల్గా ఉన్నా కూడా వాళ్ళని మనం గౌరవించాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి, ఇంతే. ఇలాగే ఉంటుందని నాయకుడు ఒక మాట అంటే దాన్ని మాతో చెప్పి మా మైండ్లు కూడా మోటివేట్ చేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి కంటిన్యూ చేసేలా చేసి మనుషులు డైవర్ట్ అవ్వకుండా మ్యాక్సిమం పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఒక స్టేజ్లో మళ్ళీ నెక్స్ట్ టైం 2024 ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈసారి ఎంపీ ఎత్తానంటే నాలాంటి వాడు పర్సనల్గా కూడా ఎలక్షన్స్ మనం చెయ్యాలి, చెందాలని చెప్పిన తర్వాత మళ్ళీ సీట్ ఇవ్వకపోతే అది నిజంగా లోపల ఎలా ఉంటుందో అసలు ఆలోచన. మనకి ఏంటి ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలాంటి ఇమేజ్ లేకుండా మన పని మనం చేసిన మనకే అలా ఉంటాయి, లోపల ఉండి పని చేసినోడికి ఎలా ఉంటుంది, ప్రాణం పెట్టేసినోడికి. అది ఏమీ పట్టించుకోకుండా ఇదయ్యా నథింగ్, వచ్చింది లేదంటే లేదు, పార్టీ బాగుండాలి, నా పార్టీ ఇష్టం, నేను పార్టీగా పని చేస్తాను అని వెళ్ళిపోతా ఉంటే కంటిన్యూ అవుతా మళ్ళీ టీటీడీ చైర్మన్ అన్నారు లేదు, ఇంకోటి అన్నారు లేదు, అది అన్నారు, ఇది అన్నారు, ఎంపీ అన్నారు లేదు, స్టిల్ నిలబడి మళ్ళీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ మన అరబిక్ సామెత ఉంటుంది కదా, ఇఫ్ ద మౌంటైన్ డజంట్ కమ్ టు మొహమ్మద్, మొహమ్మద్ విల్ కమ్ టు ద మౌంటైన్ అని. అయితే ఇక్కడ ఇఫ్ మొహమ్మద్ డజంట్ కమ్ టు ద మౌంటైన్ విల్ కమ్ టు ద మొహమ్మద్ వచ్చింది. అది ఒక మనిషి త్యాగం, నిజాయితీ, నిబద్ధత, త్యాగం, వీటికి ఇచ్చిన గౌరవం. అది త్యాగం 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 అన్నీ వదులుకుంటే ఇలా పడ్డ తర్వాత దానంతది వచ్చింది. అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు, అంటే ఒక కేఎఫ్సీ ఫౌండర్ రే క్రాక్ అనుకోండి, సారీ కేఎఫ్సీ ఫౌండర్ మా కంటకీ చికెన్ ఫౌండర్ ఉన్నాడు కదా ఆయన కానీ, లేదా మెక్డొనాల్డ్స్ ఫౌండర్ రే క్రాక్ అని, ఏళ్ళు ఆల్మోస్ట్ 60s తర్వాత 50s తర్వాత మొదలెట్టిన ఒక జీవితం. కీరవాణి గారు ఒక ఆదర్శం. 60 దాటేసిన తర్వాత అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఆస్కార్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ ఒక లెజెండ్, ఆల్మోస్ట్ అయిపోయిందన్న టైంలో లేచాడు. రేర్గా ఉండి ఒకళ్ళు ఉంటారు చూసారా, మనం ఏమనుకుంటా అంటే జనరల్గా 40 తర్వాత నేనైతే 40 తర్వాత రిస్క్ చేయకూడదు లైఫ్లో. వచ్చింది అప్పటి వరకు నువ్వు కష్టపడిందో రిస్క్ చేసింది ఏదో ఉందా, వచ్చిందా, పోయిందా, ఏదైనా అదే నీది, అక్కడితో ఆగిపో అనుకుంటాం. అలా కాకుండా ఏమైనా పర్లేదు మనం పనిచేసే వాళ్ళు రేర్గా ఉంటారు. అలా చేసినందుకు ఆ నిజాయితీకి, పట్టువదల నిబద్ధతకి, త్యాగానికి, ఏదన్నా తృణప్రాయంగా వదిలేసి పార్టీ ముఖ్యం అనుకుని పనిచేసినందుకు వచ్చి గౌరవానికి. ఎందుకంటే ఒక అన్నగారుగా నాకు ఇవ్వాలి, నాకు ఇచ్చేయండి అంటే ఏమో పట్టుపడితే ఏమవుతున్నావు, నేను అంత చేశాను కదా, నాకు ఎందుకు ఇవ్వని అడగడానికి అర్హత ఉంది కదా, పనిచేసి అడుగుతున్నాడు కదా. మన బొత్స సత్యనారాయణ ఇంట్లో వాళ్ళందరూ నిలబడలేదా, కేసీఆర్ గారి ఇంట్లో నిలబడలేదా, మన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నిలబడలేదా, వైఎస్ఆర్ ఇంట్లో నిలబడలేదా, ఎవరింట్లో ఎవరు నిలబడలేదు, ఎవరికి తెలవదు, తమిళనాడులో వాళ్ళు నిలబడలేదా. మరి అలాగా ఆ నెపోటిజం వాడుకుని రావచ్చు కదా, తెచ్చుకోవాలని నేను చెప్పు. అది కాకుండా కేవలం అతను నిజాయితీతో తెచ్చుకున్నాడు. అది మా నాగబాబు గారు. ఇప్పుడు పదవి నిజంగా ఆయన చేతిలోకి వచ్చిన మనీ, ఫేమ్ అండ్ పవర్, అంటే నీకు ప్రతి మనిషికి కావాల్సింది అదే కదా, నువ్వు 10 మందికి తెలవాలి, నీ దగ్గర డబ్బులు ఉండాలి, నువ్వేమడిగినా అది జరగాలి. ఈ మూడు కూడా రాజకీయాలకు రాకపోయినా ఆయనకైతే జరిగిపోతాయి కదా. మినిమం లైఫ్లో ఏం కావాలో అన్నీ జరిగిపోతాయి. 10 మందికి తెలిసినోడు, స్టేట్ అంతా తెలిసిన మనిషి, డబ్బులు హ్యాపీగా బెంచ్ కార్లు తిరగడానికి సరిపడే డబ్బులు ఉన్నాయి, ఇంకా అంతకన్నా ఏంటి, ఓ 15 కోట్లు ఇల్లు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు వాళ్ళు.
వాళ్ళకి కొత్తగా ఏం అవసరం లేదు కదా. పవర్ అంటే రాజకీయాల్లోకి రాకపోయినా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏం కావాలన్నా అది జరిగిపోతుంది. మెడికల్ కానీ వాళ్ళకి జరిగిపోతుంది. ఏదన్నా వాళ్ళకి సోషల్గా ఏదైనా పని జరగాల్సింది ఉన్నా వాళ్ళ ప్రాపర్టీ సంబంధించిన ఏం జరగాలన్నా జరిగిపోతుంది. ఇన్నుండి కూడా జనానికి ఏదో చేయాలని ఒక ఫ్యామిలీ వచ్చి పనిచేసినప్పుడు దానికి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసినందుకు ఆయనకి దక్కిన గౌరవం అది. ఇది అంటే ఒక సామాన్యుడు ఎవరన్నా కూడా అన్ని వదులుకుని తన పని తను చేసుకుంటే నీకు రావాల్సిన గౌరవం ఏదో రోజు వస్తుంది అంటానికి నాగబాబు గారు ది బెస్ట్ ఎగ్జాంపుల్. బికాస్ హీ వర్క్ యాజ్ ఎ మెరీ కార్యకర్త. ఒక పార్టీ మెంబర్గానో ఒక కార్యకర్తగానో వాలంటరీగా తనంతటా వచ్చి పని చేసుకున్నాడు తప్ప ఆయన పదవి కావాలని చేసింది ఒక పని లేదు అందులో. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కాదు. దానంతది ఆయన చేసిన కష్టానికే గౌరవంగా వచ్చింది. హ్యాపీ టుడే. జనసేన పార్టీలోనే ఇది జరుగుతుంది. అన్ని పార్టీలోనూ జరుగుతుంది, నేను కాదమ్మా. జనసేన పార్టీలో ముందైనా తర్వాతైనా లేట్ అయినా జరగాల్సింది జరుగుతుంది అంతే.